ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమన్నారు మంత్రి ధర్మాన. న్యాయస్థానం తీర్పు వచ్చాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. భూములు పోతాయంటూ చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు సజ్జల. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో భూములు లాక్కోవడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం భూములు లాక్కుంటుందని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని తప్పుబట్టారు. కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం లోపభూయిష్టం. అది కానొస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా గోయిందా చట్టం కానొస్తే మాత్రం. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన్ని ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తారంట. మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు. ఎక్కడా పోవడానికి వీల్లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడ. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులని పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు అన్ని పోతాయి, జాగ్రత్త జాగ్రత్త, జిరాక్స్ పేపర్లు వస్తాయి, మీరు జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడైనా ఇట్లా సిస్టమ్ ఉంటుందా? ఈ స్టాంప్ పేపర్ రావడం అనేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్. దీన్ని కలిపి రెండు కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే భయం వస్తుంది. ఏం భయం అంటే వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని పెంచే రకంగా, వ్యవస్థ మీద నమ్మకం పోయే రకంగా ప్రజల మెదళ్ళు విషపూరితమయ్యేట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ ఒక్కటి చాలు వీళ్ళు రాజకీయ పార్టీగా కానీ, ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా కానీ అసలు ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది.